ఐ థింక్ ఐమ్ స్టిల్ అ వెరీ స్మాల్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ. పెద్దవాళ్ళు మాట్లాడారు ఆల్రెడీ. సో నిజంగా ఇక్కడ దిస్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. ఐమ్ టెలింగ్ యూ. అంటే నాకు పదాలు రావట్లేదు. నేను చూసిన కంట్రీ సైడ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణంలో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ అంతే. దట్ యూ గైజ్ ఆర్ ఇన్ దిస్ ఏరియా అండ్ గోదావరి అండ్ మనము బేసిన్ కానీ యూ ఆర్ జస్ట్ బ్లెస్డ్. అదే అనొచ్చు. ఇప్పుడు ఎన్నిసార్లు సెకండ్ ఇన్నింగ్స్ చేయాలి నేను అన్న? నాకు 4-5 సార్లు అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్. ఉన్నాయి 3 మూవీస్. నేను 2017లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను. దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 years ముందు రవితేజ గారితో సినిమా చేశాను. ఇంకా చేస్తానున్నాను. మధ్యలో డైరెక్ట్ చేశాను. సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవటానికి. ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు ఏదో చెప్పినా అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్. నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హిజ్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. నాకు ఎంత నచ్చిందంటే నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు. అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్. నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నౌ ఐ అండర్స్టాండ్ వై ఆంధ్ర ఇస్ కాల్డ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అంటే మై ఐస్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు. జస్ట్ టు సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ద ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్. యూ గైజ్ ఆర్ వెరీ లక్కీ. మీరు ఇక్కడతోనే డాన్స్ చేశాను. దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 years ముందు రవితేజ గారితో సినిమా చేశాను. ఇంకా చేస్తానున్నాను. మధ్యలో డైరెక్ట్ చేశాను. సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవటానికి. ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు ఏదో చెప్పినా అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్. నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హిజ్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. ఇప్పుడు ఐశ్వర్యకి సినిమాకి ఏం కనెక్షన్ చెప్పండి. మీరు శ్రీధర్ గారిని అడగండి.